రాజ్కోట్ వేదిక ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ డే 1లో మన టీమిండియా అదరగొట్టేసింది. స్టార్టింగ్లో మన వాళ్ళు బాగా తడబడినప్పటికీ ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మరియు రవీంద్ర జడేజా వీళ్ళిద్దరి మధ్య ఒక మైండ్ బ్లోయింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. మెయిన్లీ మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం, ఈ సిరీస్లో మనకి 100+ పార్ట్నర్షిప్ కూడా లేదు, అలాంటి పార్ట్నర్షిప్ ఈ మ్యాచ్లో రావాలని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ జరిగింది. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు 100 కాదు 200 పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో ఈ మ్యాచ్లో ఆ ఫెయిల్యూర్ని పోగొట్టారు. మరి ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చి 100 కొట్టడం నిజంగా మన టీంకి చాలా అంటే చాలా పాజిటివ్ విషయం. ఎందుకంటే ఎప్పుడైతే ఒక టీం కెప్టెన్ రన్స్ కొడతాడో ఆటోమేటిక్గా అతని బ్రెయిన్ పాజిటివ్గా మారుతుంది అండ్ దాని అది ఫీల్డ్లో క్యాప్టెన్సీ చేసినప్పుడు కూడా రిజెంబుల్ అవుతుంది. సో ఈ రోజు రోహిత్ శర్మ మరియు జడేజా మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ అయితే ఈ సిరీస్కి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ పార్ట్నర్షిప్ రాకపోయి ఉంటే మేబీ ఇంగ్లాండ్ వాళ్ళు పైచే సాధించేవాళ్ళు. మరి ముఖ్యంగా మన బ్యాటింగ్ లైనప్లో యంగ్స్టర్స్ బ్యాటింగ్ చేయడానికి చాలా తడబడ్డారు. సో ఎక్స్పీరియన్స్ ఇస్ ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తారంటే ఇలాంటి సందర్భాల కోసమే. ఎప్పుడైతే ప్రెజర్ ఎక్కువగా ఉంటుందో అలాంటి టైంలోనే ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ సర్వైవ్ కాగలరు. అండ్ ఎగ్జాక్ట్లీ రోజు మన బ్యాటింగ్ లైనప్లో ఉన్న ఇద్దరు సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇక వీళ్ళిద్దరితో పాటు డెబ్యూ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అసలు ఏం బ్యాటింగ్ చేశాడు భయ్య. నాకైతే రిషబ్ పంత్ గుర్తొచ్చాడు. నిజంగా అతను స్పిన్నర్స్ కి అగైనెస్ట్ గా చేసిన అటాకింగ్ బ్యాటింగ్ చూస్తే నాకైతే రిషబ్ పంత్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో తన డెబ్యూ మ్యాచ్ ఆడుతూ సర్ఫరాజ్ ఖాన్ ఈ రేంజ్ లో బ్యాటింగ్ చేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అతని బ్యాట్ లక్ ఏంటంటే డే చివరిలో అన్ఫార్చునేట్ గా రన్అట్ అయ్యాడు. సో దీని గురించి అయితే వీడియోలో ముందుకెళ్లే కొద్దీ మాట్లాడుకుందాం. ప్రజెంట్ చూసుకుంటే మన టీమిండియా డే 1 అండ్ అయ్యేసరికి ఓవరాల్ గా 326 రన్స్ కొట్టింది. అది కూడా 5 వికెట్స్ మాత్రమే కోల్పోయి. సో ఇదైతే చాలా మంచి స్కోర్. మెయిన్లీ మన టీమిండియా స్టార్టింగ్ లో ఉన్న పొజిషన్ బట్టి చూసుకుంటే మన వాళ్ళు చాలా బాగా రికవర్ కాగలిగారు. సో టాస్ గెలిచిన మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు బ్యాటింగ్ తీసుకున్నాడు. అండ్ టీంలో చేంజెస్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనం ప్రివ్యూలో చెప్పుకునే దిగిపోయాయి. 4 మార్కులు అని చెప్పుకున్నాం అండ్ ఎగ్జాక్ట్లీ ఆ 4 మార్కులే చేశారు. అండ్ ఇంగ్లాండ్ టీం చూసుకున్న వాళ్ళు కూడా మనం చెప్పుకున్నట్టే ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకొచ్చారు. సో రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లైన్ విషయంలో పెద్దగా సర్ప్రైజెస్ ఏమీ లేవు. బట్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఫస్ట్ 40 మినిట్స్ మన టీమిండియా బ్యాటింగ్ అసలు ఫ్లాట్ పిచ్ మీద బ్యాటింగ్ చేస్తున్నారా లేకపోతే బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ మీద బ్యాటింగ్ చేస్తున్నారా అనే డౌట్ వచ్చింది. సో ఇనిషియల్ గా చూసుకుంటే జైస్వాల్, శుభ్మన్ గిల్ మరియు రజత్ పటిడార్ ముగ్గురు కూడా చాలా డిసప్పాయింట్ చేశారు. మెయిన్లీ శుభ్మన్ గిల్ లాస్ట్ మ్యాచ్ లో అంత మంచి 100 కొట్టిన తర్వాత ఈ మ్యాచ్ లో డెక్ అవుట్ అవుతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంగ్లాండ్ పేస్ బౌలర్స్ అయితే చాలా మంచిగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ మార్క్వుడ్ తన కెప్టెన్ పెట్టిన ఫీల్డ్ సెట్టింగ్ తగ్గట్టు నిజంగా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. బట్ టు బి ఫ్రాంక్ ఈ ముగ్గురు యంగ్స్టర్స్ తమకు వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకున్నారని చెప్పుకోవాలి. సో జైస్వాల్ మరియు గిల్ అయితే మార్క్వుడ్ బాగా సెటప్ చేసి అవుట్ చేశాడు. మెయిన్లీ గిల్ అవుట్ అయిన బాల్కి ముందు వేసిన బాల్ చూసుకుంటే కొంతవరకు లోపలికి వెళ్ళింది. బట్ అతను అవుట్ అయిన బాల్ పిచ్ అయిన తర్వాత స్లైట్ గా బయటకు వచ్చింది. సో గిల్ అయితే కొంతవరకు కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ ఆడాడు. అండ్ జైస్వాల్ చూసుకున్న కొంతవరకు ఆఫ్ వాటెడ్ షాట్ ఆడాడు. ఆడాలా వద్దన్నట్టు బాల్ టచ్ చేశాడు. ఇక రజత్ పటిడార్ విషయానికి వస్తే కొంచెం అన్లక్ అని చెప్పుకోవాలి. బాల్ స్ట్రక్ లేట్ గా బ్యాట్ మీదకి వచ్చింది. దీంతో అతను షార్ట్ ఎర్లీగా ఆడేశాడు అండ్ బాల్ అక్కడే కవర్ స్పిన్నర్ దగ్గరికి క్యాచ్ రూపంలో వెళ్ళింది. బట్ టు బి ఫ్రాంక్ అతనైతే దీన్ని నెగోషియేట్ చేసి ఉండాల్సిందే. సో మన టీమిండియా అయితే 33 రన్స్కే 3 వికెట్స్ కోల్పోయింది. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు అయితే ఓవర్ ద మూన్. ఎందుకంటే వాళ్ళు టాస్ ఓడిపోయినప్పటికీ మన టీమిండియా 3 వికెట్లు తీయగలిగారు. అది కూడా ఇన్సైడ్ ఫస్ట్ ఓవర్ ఆఫ్ ప్లే. సో ఇక్కడ కనుక వాళ్ళు మరో వికెట్ పడగొట్టుంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ టీం మ్యాచ్ లో ప్రజెంట్ వేరే పొజిషన్ లో ఉండేది. కానీ మన టీం మేనేజ్మెంట్ చాలా తెలివిగా ఇక్కడ ఒక అద్భుతమైన మూవ్ చేసింది. అదేంటంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన రవీంద్ర జడేజాను అప్ ది ఆర్డర్ పంపారు. సో ఐడియా ఎవరిదో తెలియదు కానీ ఇదైతే మన టీమిండియాకు చాలా బాగా క్లిక్ అయింది. ఎందుకంటే మ్యాచ్ ఆడుతున్న గ్రౌండ్ ఆబ్వియస్లీ రవీంద్ర జడేజా హోమ్ గ్రౌండ్. అండ్ ఈ గ్రౌండ్ లో అతను రికార్డ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 130+ యావరేజ్ ఉంది. సో అలాంటి ట్రాక్ మీద మన టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు అతను ఎర్లీగా బ్యాటింగ్ పంపి చాలా మంచి పని చేశారు. అదే టైంలో సర్ఫరాజ్ ఖాన్ లాంటి డెబ్యూటెంట్ని పంపుంటే ఖచ్చితంగా అతను ప్రెజర్ ఫీల్ అయ్యేవాడు. బట్ జడేజా రావడం వల్ల అతను తన ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశాడు. మెయిన్లీ గ్రౌండ్ మరియు పిచ్ గురించి అతనికి బాగా తెలుసు కాబట్టి అతని ఇన్నింగ్స్కి అది చాలా హెల్ప్ చేసింది. సో పేక లోత కష్టాల్లో ఉన్న మన టీమిండియాను రోహిత్ మరియు జడేజా చాలా బాగా ఆదుకున్నారు. రోహిత్ శర్మ అయితే ఇనిషియల్ గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ అతనికి ఒక లైఫ్ కూడా వచ్చింది. జో రూట్ స్లిప్స్ లో ఫీల్డ్ చేస్తే ఒక క్యాచ్ వదిలేశాడు. సో ఇనిషియల్ గా వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ లో అయితే కొంతవరకు లక్ కలిసి వచ్చింది. బట్ ఎప్పుడైతే క్రీజ్ లో సెట్ అయ్యారో ఆ తర్వాత ప్యూర్ డామినెన్స్. మెయిన్లీ లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే వీళ్ళిద్దరు అసలు వెనుతిరిగి చూడలేదు. సో జడేజా మరియు రోహిత్ శర్మ కలిసి 4వ వికెట్ ఏకంగా 204 పరుగుల పార్ట్నర్షిప్ ని నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్ల చాలా డేంజర్ స్టేజ్ లో ఉన్న మన టీమిండియా కమెండబుల్ స్టేజ్కి వచ్చింది. మెయిన్లీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్పెషల్ నాక్ ఆడాడు. ఈ మ్యాచ్ కోసం చేసుకున్న ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం, రోహిత్ శర్మ బ్యాట్ దగ్గర నుండి ఒక పెద్ద ఇన్నింగ్స్ బాకీ పడి ఉంది ఈ మ్యాచ్ లో రావాలని చెప్పి. అండ్ ఈ మ్యాచ్ లో పెద్ద ఇన్నింగ్స్ వచ్చింది, అది కూడా మన టీమిండియా చాలా తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు. సో రోహిత్ శర్మ అయితే ఇనిషియల్ గా చూసుకుంటేనే కొంతవరకు స్ట్రగుల్ అయ్యాడు. బట్ ఎప్పుడైతే క్రీజ్ లో సెట్ అయ్యాడో ఆ తర్వాత ఈజ్ అన్లీష్డ్. మొత్తం ఇంగ్లాండ్ బౌలర్స్ అందరినీ మడత పెట్టి కొట్టేశాడు. అయితే రోహిత్ శర్మ ఇన్నింగ్స్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే అతను చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాడు. మెయిన్లీ నార్మల్ గా చూసుకుంటే షార్ట్ బాల్ వేసినప్పుడు రోహిత్ శర్మ లాగిపెట్టి కొడతాడు. బట్ ఈ మ్యాచ్ లో మాత్రం మార్క్వుడ్ మరియు బెన్ స్టోక్స్ అతనికి బాగా ప్లాన్ వేశారు. లెగ్ సైడ్ డీప్ లో 3 ఫీల్డర్స్ ని పెట్టి షార్ట్ బాల్స్ వేస్తూ రోహిత్ శర్మ ఈగోని రెచ్చగొట్టారు.
బట్ రోహిత్ శర్మ తన పేషెన్స్ని ఎక్కడా కోల్పోలేదు. చాలా మెచ్యూరిటీ చూపించి అలాంగ్ ది గ్రౌండ్ చాలా సేఫ్ ఫుల్ షాట్స్ ఆడాడు. సో నేనైతే రోహిత్ శర్మ ఇలా కంట్రోల్ చేసుకుని బ్యాటింగ్ చేస్తాడని అనుకోలేదు. షార్ట్ బాల్ చూడగానే గట్టి కొడతాడేమనుకున్నా. బట్ అతనైతే మాత్రం మన టీం సేఫ్ పొజిషన్లోకి వచ్చే వరకు చాలా వరకు కంట్రోల్ చేసుకుని బ్యాటింగ్ చేశాడు. కానీ స్పిన్నర్స్ బౌలింగ్ని మాత్రం వదిలిపెట్టలేదు, అటాకింగ్ చేస్తూనే ఉన్నాడు. సో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ అయితే చాలా క్యాలిక్యులేటెడ్గా సాగింది. కొంతవరకు కాజన్ మరి అగ్రెషన్ మిక్స్ అయి ఉన్న ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే అతను ఆడిన పుల్ షాట్ పేషెన్స్ కోల్పోయాడు. అప్పటి వరకు వెయిట్ చేసి చిరాకు వచ్చిందేమో లేదో తెలియదు కానీ ఒక ప్రీ డిటర్మైన్ పుల్ షాట్ ఆడాడు. సో క్లియర్గా మార్క్వుడ్ షార్ట్ బాల్ వేస్తాడని తెలుసు. దీంతో రోహిత్ శర్మ ముందే డిసైడ్ అయిపోయాడు ఈ బాల్ని ఎలాగైనా సరే 6 కొట్టాలని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అనుకున్నట్టే చాలా బలంగా బ్యాట్ నూపాడు. బట్ మార్క్వుడ్ పేస్కి బీట్ అయిపోయి ఆ షాట్ మిస్ టైం అయింది. బట్ ఎనివే ఓవరాల్గా చూసుకుంటే రోహిత్ శర్మ మొత్తం 131 పరుగులు చేసి ఒక క్యాప్టెన్ నాక్ ఆడాడు. అండ్ అతని తోడు రవీంద్ర జడేజా కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతను ఒక షీర్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. సో లంచ్ బ్రేక్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తప్పిస్తే మిగతా జడేజా ఇన్నింగ్స్ చాలా వరకు స్లోగానే వెళ్ళింది. మెయిన్లీ 90s ఉన్నప్పుడైతే ఇంకా స్లో అయిపోయాడు. బట్ అతని ఇన్నింగ్స్ లేకపోతే మాత్రం మన టీమిండియా చాలా ట్రబుల్లోకి వెళ్ళిపోయేది. నిజంగా కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా మంచి సపోర్ట్ అందించాడు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ రవీంద్ర జడేజా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కంప్లీట్లో ఒక బ్యాట్స్మెన్ లా కనిపిస్తున్నాడు, బౌలింగ్ చేసినప్పుడేమో కంప్లీట్లో ఒక బౌలర్ లా కనిపిస్తున్నాడు. సో నాకు తెలిసి అట్ ప్రజెంట్ టెస్ట్ ఫార్మేట్లో ఉన్న ది ప్యూరెస్ట్ ఆల్రౌండర్ జడేజా అని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే 3 సెషన్లో చూసుకుంటే వీళ్ళిద్దరు బ్యాటింగ్ను తలదండేలా సర్ఫరాజ్ ఖాన్ ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ ఆడాడు. తను ఆడుతుంది డెబ్యూ మ్యాచ్ అయినా సరే మామూలుగా కొట్టలేదు. అప్పటి వరకు నత్తనడకని సాగిన మన టీమిండియా ఇన్నింగ్స్కి ఒక మంచి ఊపు తీసుకొచ్చాడు. ఇన్ఫాక్ట్ అతను జడేజా 84 పరుగులు వస్తున్నప్పుడు బ్యాటింగ్ వచ్చాడు. బట్ తర్వాత వీళ్ళిద్దరి మధ్య వచ్చిన పార్ట్నర్షిప్లో చూసుకుంటే 80% రన్స్ ఒక్క సర్ఫరాజ్ ఖానే కొట్టాడు. నిజంగా కంప్లీట్గా డామినేట్ చేసి బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ స్పిన్ బౌలింగ్ అతను ఆడిన తీరైతే అమోఘం. అసలు ప్రతి బాల్ కూడా రన్ స్కోర్ చేయాలని ఇంటెంట్తో చాలా పాజిటివ్ బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ అతను డీప్ ఇన్ ద క్రీజ్ వెళ్ళి బ్యాక్ ఫుట్ మీద చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. సో స్పిన్నర్స్కి అగైనెస్ట్గా సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ చేస్తుంటే నాకైతే రిషబ్ పంత్ వైపు వచ్చింది. అండ్ ఆల్సో అతను హాఫ్ సెంచరీ కొట్టినప్పుడు చాలా ఎమోషనల్ మూమెంట్స్ కూడా చూసాం. ఆయన ఫాదర్ అయితే కన్నీళ్ళు పెట్టుకున్నారు. సో డెఫినెట్లీ సర్ఫరాజ్ ఖాన్ అయితే తన డెబ్యూ మ్యాచ్లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన తండ్రి గర్వపడేలా చేశాడు. మెయిన్లీ అతను హాఫ్ సెంచరీ చూసుకుంటే కేవలం 48 బాల్స్లోనే వచ్చింది. సో మన టీమిండియా తరపున డెబ్యూ మ్యాచ్లో అంత ఫాస్ట్గా హాఫ్ సెంచరీ కొట్టిన 3వ ప్లేయర్ అతను. అతనికంటే ముందు చేసుకుంటే యువరాజ్ సింగ్ తన డెబ్యూ మ్యాచ్లో 42 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. అండ్ హార్దిక్ పాండ్యా కూడా సేమ్ 48 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టాడు అనుకుంటా. సో వాళ్ళిద్దరి తర్వాత డెబ్యూ మ్యాచ్లో ఫాస్టెస్ట్ 50 కొట్టిన బ్యాట్స్మెన్గా సర్ఫరాజ్ ఖాన్ రికార్డ్ని క్రియేట్ చేశాడు. అయితే అతని ఇన్నింగ్స్ అద్భుతంగా వెళ్తుంది అనుకున్న టైంలో ఒక డిజాస్ట్రస్ రన్అట్. నిజంగా అతని ఇన్నింగ్స్ అలా ఎండ్ అవుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ రన్అట్లో ఆబ్వియస్లీ జడేజా తప్పు ఉంది. అతనైతే డౌన్ ది గ్రౌండ్ బాల్ కొట్టి సింగిల్కి పిలిచాడు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా నాన్ స్ట్రైక్ రన్లో ఉన్న బ్యాట్స్మెన్ బాల్ని చూడకుండా స్ట్రైక్ రన్లో ఉన్న బ్యాట్స్మెన్ని బిలీవ్ చేయాలి. అండ్ సర్ఫరాజ్ ఖాన్ అదే చేసి జడేజా సెంచరీకి హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. బట్ జడేజా చూసుకుంటే మాత్రం బాల్ డైరెక్ట్గా ఫీల్డర్ దగ్గరికి వెళ్ళడంతో సింగిల్ని డినై చేశాడు. కానీ అప్పటికే సర్ఫరాజ్ ఖాన్ చాలా దూరం వచ్చేసాడు. అండ్ మార్క్వుడ్ కూడా చాలా యాక్యురేట్ త్రోతో స్టంప్స్ని పడగొట్టాడు. సో ఒక్క డిజాస్టర్స్ రన్అట్ తప్పిస్తే మన టీమిండియా డే 1 చాలా బాగా ఫినిష్ చేసిందని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఈ రన్అట్ జరగకుండా ఉండుంటే మన వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ పొజిషన్లో ఉండేవాళ్ళు. బట్ దురదృష్టం కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే మార్క్వుడ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. తన పేస్తో మన బ్యాట్స్మెన్ భయపెట్టాడు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ పెట్టిన ఫీల్డ్ ప్లేస్మెంట్స్కి తగ్గట్టు బౌలింగ్ చేశాడు. సో అతనైతే కొంతవరకు రన్స్కి వెళ్ళినప్పటికీ 3 వికెట్లు తీశాడు. అండ్ అతనితో పాటు టామ్ హార్ట్లీ ఒక వికెట్ తీశాడు. బట్ ఎనివే డే 1లో ఇంగ్లాండ్ టీంని వెనక్కి లాగింది ఏంటంటే జో రూట్ క్యాచ్ డ్రాప్ చేయడం. అతను కనుక రోహిత్ శర్మ క్యాచ్ పట్టుంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. సో చూడాలి మరి ఇంగ్లాండ్ టీం ఏమైనా డే 2లో మన టీమిండియాని 400 దాటకుండా ఆల్అౌట్ చేస్తుందా, లేకపోతే మన వాళ్ళు 400 కంటే ఎక్కువ రన్స్ కొడతారనేదే.